ఒక మనిషి తన జీవితాంతం కష్టపడి కొంత డబ్బు అయితే కూడబెట్టాడు. ఆ డబ్బు భవిష్యత్తు కోసం, కుటుంబ భద్రత కోసం మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడిగా పెట్టాడు. కానీ ఒక్కసారిగా అనుకోని ఒక ఘటన చోటు చేసుకుని ఆ మనిషి ఇక లేకపోతే ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టిన డబ్బు ఏమవుతుంది? ఆ డబ్బు ఎవరిదవుతుంది? ఆ డబ్బు కోసం ఆ కుటుంబం ఏం చేయాలి? మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల మరణం తర్వాత డబ్బు క్లెయిమ్ చేసే విధానం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే చాలామంది దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి పెట్టుబడిగా ఎంచుకుంటారు. కానీ పెట్టుబడిదారుడు మరణిస్తే ఆ డబ్బు ఎలా కలవుతుంది అనే విషయం చాలా ముఖ్యమైనది. దీని లోతులు తెలుసుకోవడం ముఖ్యంగా అవసరం. ముందుగా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు నామినీని నియమించే అవకాశం ఉంటుంది. నామినీ అంటే మీకు ఏదైనా జరిగితే ఆ డబ్బు పొందే వ్యక్తి అన్నమాట. మీరు నామినీని ముందే పెట్టుంటే మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి మొత్తం ఆ నామినీకి సులభంగా లభిస్తుంది. నామినీకి క్లెయిమ్ ప్రాసెస్ తేలిగ్గా ఉంటుంది. చిన్నపాటి పత్రాలు అంటే పెట్టుబడిదారుడి మరణ ధృవీకరణ పత్రం, నామినీ యొక్క ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఫండ్స్కి సంబంధించిన ఫోలియో డీటెయిల్స్ ఇవన్నీ సమర్పిస్తే చాలు. మ్యూచువల్ ఫండ్ ఆ కంపెనీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి డబ్బు నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇదంతా కూడా మీరు నామినీని నియమించి ఉంటే మాత్రమే. ఒకవేళ నామినీని నియమించకుండా ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఆ డబ్బు అక్కడే ఉండిపోదండి. డబ్బు మీ చట్టపరమైన వారసులకు వెళ్తుంది. కానీ అది కాస్త కన్ఫ్యూజన్ కలిగించే ప్రక్రియ అవుతుంది. ఎందుకంటే వారసులు ఆ డబ్బును క్లెయిమ్ చేయడానికి మరింత డాక్యుమెంటేషన్ అవసరమవుతుంది. ఉదాహరణకు మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరి అవుతుంది. దానికి తోడు వారసత్వ ధృవీకరణ పత్రం లేదా సక్సెషన్ సర్టిఫికేట్ లేదా వీరునామా ఉంటే అది ఇవ్వాలి. మరలా వారసుల ఐడి, అడ్రస్ ప్రూఫ్, ఫోలియో డీటెయిల్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే ఫండ్ కంపెనీ ఆ డబ్బును చట్టబద్ధంగా వారసులకు ఇస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. అదేంటంటే నామినీ, వీలునామా రెండిటి మధ్య తేడా గురించి. చాలామంది నామినీ ఉంటే చాలు అని ఊహించుకుంటారు. కానీ నామినీ అనేది ఆ డబ్బును తాత్కాలికంగా తీసుకునే వ్యక్తిలాగా ఉంటుందన్నమాట. అతను ఆ డబ్బును పొందిన తర్వాత ఆ పెట్టుబడిదారుడి వీలునామాలో చెప్పినట్టు లేదా చట్టబద్ధంగా ఆ డబ్బును వారసులకు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నామినీకి ఆ డబ్బు మొత్తం తనదే అనే హక్కు ఉండదు. నిజానికి ఆ డబ్బును ఎలా పంచుకోవాలో నిర్ణయించే డిసిషన్ మాత్రం వీరునామాకు లేదా చట్టానికే ఉంటుంది. ఇంకో విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు నామినీని ఫిక్స్ చేయడం, వీరునామా తయారు చేసుకోవడం చాలా తెలివైన నిర్ణయం. ఎందుకంటే మనకి ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మ్యూచువల్ ఫండ్ ఉంటే ఒకసారి ఆ ఫోలియో డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మీరు ఇంతకీ నామినీని సెట్ చేశారా? వీలునామా తయారు చేశారా? చేయకుంటే మాత్రం ఇప్పుడే అడ్వైజర్ని కలవండి. సరిగ్గా ప్లాన్ చేసుకోండి. భవిష్యత్తులో మీ కుటుంబానికి ఆ డబ్బు సురక్షితంగా అందడానికి ఇవి ఖచ్చితంగా అవసరం. నేను ఇప్పుడు చెప్పిన ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.